అదేవిధంగా మిల్లర్ల విషయం, నేను 30 ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నా, 30 ఏళ్ళ సంది ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్, పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడాలు ఇవన్నీ కామన్ ఉండే. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది రైస్ మిల్లింగ్ పరిశ్రమ మేము ఒక మంచి పరిశ్రమగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఈ రాష్ట్ర ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగపడే పరిశ్రమ అని మేము భావిస్తున్నాం. కానీ అందులో ఉన్న కొంతమంది తప్పు చేసే వాళ్ళని మేము గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. డిఫాల్ట్ చేసే రైస్ మిల్స్కి మళ్ళీ ధాన్యం ఇవ్వడం లేదు, పెద్ద ఎత్తున డిఫాల్టర్స్కి కేసులు ఫైల్ చేస్తున్నాము, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాము, కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అది నార్మల్గా మా విధానం కాదు. మేము ఆన్ ద హోల్ రైస్ మిల్ పరిశ్రమని మేము ప్రోత్సహించదలుచుకున్నాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్టాక్ ఉంచుకొని ఆ స్టాక్ని అమ్మేసుకొని అది వాపసు ఇవ్వమంటే మరి ఇబ్బంది పెడితే, మేము వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అది రికవర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది, ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. షకీల్ ఎవరండి? ఎక్స్ఎమ్మెల్యే టీఆర్ఎస్. కరీంనగర్లో భువనగిరి వేణుగోపాల్ ఎవరు? ఎవరికి మిత్రుడు? కరీంనగర్ వాసులు చెప్తారు. మా సూర్యాపేట జిల్లాలో ఒక సోమనర్సయ్య. ఇటువంటి వాళ్ళు కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఎగ్గొడితే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చేరి ఏదేదో ఉన్నది లేనిది అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. అసలు కొందరి స్టేట్మెంట్లు లేఖలు కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఒక దగ్గర ఏముంటుందంటే మిల్లర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలని ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర మిల్లర్లు ఇట్లా చేస్తున్నారు ఉన్నది. మరి ఫస్ట్ మీరు మీ సూచన స్పష్టంగా ఇవ్వండి, తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచన చేస్తాం. మేము మాత్రం చాలా క్లియర్గా ఉన్నాము. డిఫాల్టర్ అయిన మిల్స్కి మేము ధాన్యం ఇవ్వడం లేదు. అయితే గతం నుంచి ఉన్న ఒక జియో ఏంటంటే డిఫాల్ట్ మిల్స్ 100% వాళ్ళు పెట్టాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ పెట్టిన తర్వాత 25% పెనాల్టీ కట్టాలి. ఆ 25% పెనాల్టీ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో ఇవ్వచ్చు. అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము రాష్ట్రంలో ఒక్క మిల్లు కూడా ఎక్సెప్షన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం.